నిరీక్షణ కలిగి ఉండుడని దేవుడు మనతో చెప్తున్నాడు. అందుకొరకే ఈ ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఎక్కడంటే ఆయన ఏం చేద్దాం అంటే ఆయన దేనికి సాదృశ్యం ఉందంటే ఆత్మకు బలం కలిగించేదిగా ఉంటాయి, పడిపోకుండా ఉండడానికి దోహదపడేదిగా ఉంటాయి. అందుకే ఆనాడైతే మన పిల్లలు ఆరాధన చూసుకొచ్చాం, దినదినము చేస్తొచ్చారు. మనం వారానికి ఒకసారి చేయాలంటేనే కష్టంగా ఉంది కదా. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగండి. వారంలో సోమవారం శనివారం ఏదో రాంగ్ డిసిషన్ తీసుకుంటాం. ఆ డిసిషన్ బట్టి ఏంటంటే మరి బలలో చేయాలంటే మళ్ళీ పోస్ట్ పోన్ నెక్స్ట్ వారం. ఆ నెక్స్ట్ వారం చేస్తే ఒక చిన్న క్లూ ఇస్తే చాలు శరీరంకు ఈ రేపు మనం చేస్తాను లేదు అని అన్నా అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ వారము మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. అవునంటారా కదా, నా అనుభవంలో చెప్పగలను. ఈ వారం పోకుండా పర్వాలేదు అనుకుంటే అది మళ్ళీ ఖచ్చితంగా రెండో వారికి ఇంతకంటే ప్రాబ్లం నుంచి పెడతారు. అలాగా ఉండేదిగా కలిగించేది కదా. ఎవరంటే దాని పని చేస్తుంది. అది దేవుడైతే దినమెల్లా చేతులు కాల్చి పిలుస్తుంటాడు, నా కుమార్తె రా, నా శరీరం ముందు నా రక్తం ముందు రాడు, బలం పొందుకో, నిరీక్షణ కలిగిండు, విశ్వాసం కలిగిండు, ఎదురు చూస్తుండని చెప్పేవాడుగా పిలిచేవాడుగా ఉంటున్నాడు. అయితే అలాంటి ఏ స్థితిలో బలహీనులు అయిపోతున్నాం. సరే చూద్దాం రండి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని. అందుకే ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని తాగుతూ బలం పొందుకుంటూ, లేదంటే మన పోకడా పోయేంత వరకు, లేదంటే ఆయన వచ్చి కొనుక్కోయేంత వరకు నిరీక్షణ కలిగి ఉండడానికి అది దోహదపడేదిగా ఉంటుంది అన్నది మరి అక్కడ సిద్ధపరుచుకొచ్చారు. రండి మొదటి వచ్చిన 5 వచ్చాం. మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటుము. ఏమంట దేవునితో సమాధానం కలిగి కింద కుట్టినట్టు చూడండి. ఏమన్నా ఉందా ఏ అని కలిగి ఉన్నాము అదే చెప్పేది. ఇక్కడ ఏమంటున్నాడు, కలిగి ఉందుము అన్నాడు. కింద